అధికారం కోసం జగన్ సెంటిమెంట్‌ని నమ్ముకున్నాడా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజకీయాలు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు చాలా కీలకంగా ఉంటాయి. ఆ రాజకీయ నాయకులు ప్రధానంగా వాళ్ళు ఏసే ఎత్తుగడలు, లేకపోతే తయారు చేసే మేనిఫెస్టోలు ప్రజాకర్షణ పొందగలిగితే గానీ, ప్రజల ఆమోద్యం పొందగలిగితే గానీ, ఆయా రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా ప్రజల మనసుకి దగ్గర కాకుండా, ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోకుండా, నేను సెంటిమెంట్‌ని నమ్ముకుంటానంటే అది ఎంతవరకు సాధ్యపడుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అదే తీరులోకి వెళ్తుంది. మీరు గనక గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తొలి నుంచి నమ్ముకున్న ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే అది సెంటిమెంట్ మాత్రమే. అది రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఓదార్పు యాత్ర కావచ్చు, అలాగే 2014లో ఆయన ఓటమి పాలైన తర్వాత, అంటే అధికారంలోకి రాకుండా, ఇక ఆ తర్వాత పాదయాత్ర చేయటం, ఇక మళ్ళీ ఇంట్లో కుటుంబ సభ్యులు రావడం, ఈ సెంటిమెంటు ఇదంతా దానికి తగినట్టుగా కోడికత్తి ఘటన, వివేకానంద రెడ్డి గారి హత్య, ఇవన్నీ సెంటిమెంట్స్. మొత్తానికి వర్కౌట్ అయింది. 19లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అటువంటప్పుడు ఎంత బ్రహ్మాండంగా పరిపాలించాలండి. ఏది వాళ్ళందరూ వాళ్ళు డప్పులు కొట్టుకోవడం కాదు, నేను సూపర్గా చేశాను, జగన్ నుండి బటన్ నొక్కేవాడు ఎంత వచ్చేది అంత వచ్చేదని వీళ్ళు చెప్పుకోవడం కాదు. ప్రజలు హర్షించాలి ఆ యొక్క పాలనని, ప్రజలు మెచ్చుకోవాలి. కోర్స్ అస్సలు మెచ్చుకోలేదా అంటే ఎంతో కొంత మెచ్చుకుంటారు, కానీ మెజారిటీ ప్రజలు మెచ్చుకోవాలి. అప్పుడే ఆయా రాజకీయ పార్టీలకు అధికారం అనేది అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ దశగా ఎప్పుడు ప్రయాణించట్లా. పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఎంతో కొంత సానుకూలత అనేది నిదానంగా వస్తుంది. కానీ చరిత్రలో తొలిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వ్యతిరేకతను మూటగట్టుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తూ ఉన్నాడు. ఇది అలా ఉంచితే ఇప్పుడు ఏ సెంటిమెంట్ని నమ్ముకున్నారు అని అంటే, నాకు నువ్వెదురొస్తేనే కలిసి వస్తుంది, నేను ఈ ఇంట్లో ఉంటేనే కలిసి వస్తుంది, అక్కడుంటే కలిసి రాలేదు అని చెప్పేసి ఇళ్లల్లో వాళ్ళు సెంటిమెంట్ పెట్టుకున్నారంటే ఓకే. కానీ ప్రజల మనసు ప్రజా జీవితంలో ఉండాలి అంటే అటువంటి సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వండవు. ఎందుకు ఈ విషయం అంత ఘంటాపథంగా చెప్తున్నానంటే, ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మకాం బెంగళూరు నుంచి హైదరాబాద్ మార్చిపోతున్నారట. ఏమిటంట, ఇప్పుడు హైదరాబాద్ మారిస్తే బెంగళూరు నుంచి హైదరాబాద్ మార్చేస్తే అధికారం వచ్చేస్తుందా? అంతేనా? ఇక వేరే విషయాలు ఏమి ఉండవు అనమాట. ఇంక వేరే పారామీటర్స్ ఏమి ఉండవు. జస్ట్ మనం ఉండే ఇల్లు మారితే సెంటిమెంటల్గా వస్తుంది. ఎందుకు? 2019 ఎన్నికలకు ముందు మనం హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి, అక్కడ ఉండగానే మనం సీఎం అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి, ఇక మనం మరలా ఇటు వెళితే మరలా ఏమైనా అవకాశం ఉంటుందా అంటే నెవర్. అది సాధ్యపడదు. కారణం, వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, మహా ఉంటే ఒక 2 రోజులు లేదా ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు తాడేపల్లి వస్తున్నారు, ఊరిని అలా హాయ్ చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మిగతా సమయం అంతా బెంగళూరులోనే గడుపుతున్నారు. పైగా వీళ్ళు మళ్ళీ తిరిగి ఏమంటారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీరు అటు వెళ్తున్నారు ఇటు వస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటారు. వీళ్ళు అటు తిరిగి ఇటు వస్తున్నాం ఆ విషయాలు ప్రక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాక తాడేపల్లిలోనే ఉన్నారు. కానీ ఏం ఉపయోగం? తాడేపల్లిలోనే ఉన్నారు, బటన్ నొక్కుడు కార్యక్రమం, ఏదైనా సరే అధికారులతో సమావేశం నిర్వహించాలి అన్నా, ఏదైనా కాన్ఫరెన్స్ నిర్వహించుకోవాలి అన్నా ఆయన ఇంట్లోకి పిలిపించుకునేవాడు. ఇక ప్రజా జీవితంలోకి ఎక్కడికి వచ్చాడు? ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమానికి బయటకు వెళ్ళాలంటే చుట్టూ పరదాలు, ఫుల్ సెక్యూరిటీ, బ్యారిగేడ్లు, చెట్లు కొట్టేయడాలు, ఇది పరిస్థితి. ట్రాఫిక్ ఆపేయడాలు. సరే ట్రాఫిక్ ఆపడం సహజం. ఇది పైన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపడం అనేది అసహజం. ఇది పరిస్థితి. సో ఇప్పుడు మరలా సెంటిమెంట్ ఏంటి అంటే, మనం ఇదే లోటస్ పాండ్ నుంచి ఈ యొక్క రాజకీయాలు చేస్తే కలిసి వస్తుందా? ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే, మామూలుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఓటమి పాలేరు. ఎందువల్ల అని అంటే, అది వాళ్ళ స్వయంకృత అపరాధం అనే దానికంటే కూడా వీళ్ళిద్దరే సావాసం వల్ల కూడా కొంత ఇంపాక్ట్ పడిందని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏది గెలుపుకి తప్ప నాకు వేరే మాటే తెలియదు అని బీఆర్ఎస్ లేదా ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతున్న పార్టీ వాళ్ళు, ఆ నాయకులు ఎంతో గర్వంగా మాట్లాడుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు సైతం ఓటమిని మూటగట్టుకున్నారంటే వీళ్ళిద్దరు దోస్తీ వల్ల అని చెప్పేసి అనుకున్నాడు. సరే ఎనీహౌ, కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, ఇప్పుడు బీఆర్ఎస్తో పాటు ఏదైనా మతనాలు జరుపుకోవడానికి అవకాశాలు బాగుంటాయి. ఇక్కడైతే బెంగళూరులో ఏముంది, మొన్నటిదాకా ఆయనతో గడిపేసాడుగా ఎవరు, శివకుమార్ డిప్యూటీ సీఎం, ఆయనతో అయిపోయింది. ఇప్పుడు ఇటు అని చెప్పేసి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నాము అని చెప్పేసి చెప్పుకుంటా, మరి తాడేపల్లి ఇల్లు నిర్మించుకున్నప్పుడు అక్కడే ఉండాలి కదా, హైదరాబాద్ ఎందుకు అసలు?
నేను తాడేపల్లిలోనే ఉంటున్నాను, ఇదేమన్నా రాజధాని అని చెప్పేసి అప్పట్లో చెప్పిన వాడు ఇల్లు కట్టుకున్నాడు. మరి ఓడిపోతే మాత్రం ఎటు బెంగళూరు లేకపోతే ఇప్పుడు హైదరాబాదు. గెలిస్తే ఏంటి, పరదాలు బ్యారికేడ్లు, ఇంతే తేడా, పెద్ద తేడా ఏం లేదు. ఇది ఒకటి ఇల్లు. నెక్స్ట్ పాదయాత్ర. ఇదే జగన్మోహన్ రెడ్డి 2017లో పాదయాత్ర చేశారు. ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి 4864 ఎంతో మొత్తానికి 82 ఏదో మొత్తానికి 4600 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేయటం వల్ల అప్పుడు ఏంటి అంటే అధికారం వచ్చేసింది. సో అప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి నైజం ఎలాంటిది, ఆయన యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటుంది, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది ప్రజలకు తెలియదు. సో ప్రజలు ఒక ప్రయోగం చేశారు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చి. అదేమైంది, అదే ప్రజల్ని మాడు పగలగొట్టినట్టు అయింది ఆ పరిపాలన తీరు. ఇక మరలా జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర చేస్తానంటారు. ఓకే, చేయి, తప్పేం లేదు. కానీ దానికంటే ముందు ఏం చేయాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, అక్కడ ప్రజా సమస్యలు లేవనెత్తాలి, వాటికి పరిష్కారం లభించకపోతే ఇప్పుడు పాదయాత్ర చేసి వాటిని ఎండగట్టాలి. అక్కడ అసెంబ్లీకి వెళ్ళాం, ఇక్కడేం పాదయాత్ర చేస్తాం. సరే, పాదయాత్ర చేస్తారు. ఇదే పాదయాత్ర ఇప్పుడు మళ్ళీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అంటే ప్రజల్లోకి రావాలనుకున్నారు కదా, అంటే అధికారంలో ఉండగా మరి ప్రజలతో సంబంధం లేదా? అధికారంలో ఉన్నప్పుడు మనం 4 గోడల మధ్య ఉంటాం, లేదా చుట్టూ పరదలు పెట్టుకొని ఉంటాం. ఇప్పుడు ఓడిపోతే నేను వస్తా పాదయాత్ర చేస్తా. పాదయాత్ర చేస్తే గెలుపు వచ్చేస్తుందా? ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కార మార్గం తెలుసుకోవాలి, వాటికి తగినట్టుగా ప్రజల నమ్మకాన్ని చూడగొనాలి. మరలా జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజలకు ఏమైనా నమ్మకం కుదురుతుందా? నాకు తెలిసి నేను ప్రజల్లో నిత్యం ఏదో ఒక సందర్భంలో తిరుగుతూ ఉంటా కాబట్టి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అదే వ్యతిరేకత ఉంది, ఇంకా పెరిగింది ఈ మధ్య మాట్లాడుతున్న మాటలకైతే. అసలు ఏం మాట్లాడుతున్న, సొంత పార్టీ నాయకులు, సొంత పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు. కొంతమంది బయటకు చెప్పుకోలేక, మనసులో పెట్టుకోలేక మదన పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. అసలు ఒకసారి జగన్మోహన్ రెడ్డిని ఊహించుకోండి, గతంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడో అసలు సంబంధమే లేదు. అప్పుడు అంత అనర్గళంగా మాట్లాడే వ్యక్తి ఇవాళ 2 సెంటెన్స్లు మాట్లాడాలంటే తడబడే పరిస్థితికి వచ్చింది. 4 సార్లు పేపర్ ఎంగ చూడవలసిన దుస్థితి. ఎందుకు ఇలాగా, ఎలా మారిపోయారు, ఎటు నుంచి ఎటు వచ్చారు? అందరూ రోజు రోజుకి గ్రాఫ్ పెంచుకోవాలి, మనలో నైపుణ్యతని చూపించుకోవాలి అనుకుంటారు. ఇది కాస్త రివర్స్లో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ స్ట్రాటజీ అంటే ఏమంటే మాట్లాడేవాళ్ళు, ఆయన విధానం కూడా అంతా రివర్స్లోనే ఉంది, ఆ రకమైన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంటిమెంటు లేకపోతే పాదయాత్ర సెంటిమెంటు దాన్ని నమ్ముకుంటే ప్రజలు గెలిపిస్తారా? లేదు, ప్రజలకు అనుగుణంగా మనం మర్చుకోవాలని ప్రజా నాడి తెలుసుకొని ప్రజలకి నమ్మకాన్ని చూడకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా అవకాశం ఇస్తారా? ఇలా మరి ఆ మాత్రం వ్యత్యాసం తెలియకుండా మాట్లాడితే నేను హైదరాబాద్ వచ్చేస్తా, పాదయాత్ర చేస్తా, కళ్ళు మూసుకొని తెరిస్తే చాలు అయిపోద్ది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాల్లో అయిపోద్ది అంటే కళ్ళు మూసుకుంటారా? ఓడిపోతే కళ్ళు మూసుకుంటారా? మీరు కళ్ళు మూసుకున్న వాళ్ళకి మరి పాలన ఎలా ఉంది ఎలా తెలుస్తుంది? అది చూస్తే కదా, మీరు కళ్ళు తెరిచి చూస్తే పాలన పైన విమర్శలు చేయొచ్చు. నేను కళ్ళు మూసుకుంటా, మీరు కళ్ళు మూసుకోండి, ఇంకో 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, పాదయాత్ర వచ్చేస్తుంది. ఇక పాదయాత్ర, అంతేగాని అసెంబ్లీకి వస్తాం అని. అసెంబ్లీకి ఓడిపోయినప్పుడు రావాలంటే గట్స్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కాకుండా 10 మంది గెలిచారు. ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళాలంటే నిజంగా గెలిచినప్పుడు అందరితో పాటు ఆహా ఓహో అనుకుంటా ఏదో గానా భజానా చేయించుకోవడం కాదు, ఓడిపోయినప్పుడు కూడా నిక్కచ్చిగా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించడం ఉంటుంది చూసారా. ఇదే చంద్రబాబు నాయుడు చేశారు. అలాగే ఒకానొక సందర్భంలో ఆయనకు అవమానం జరిగిన రోజున ఆయన వెళ్ళకపోయినా మిగతా ఎమ్మెల్యేలు వెళ్ళమని ఫోర్స్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, నేను వెళ్ళను, మీ ఇష్టం ఉంటే మీ ఇష్టం, వెళ్తే వెళ్ళండి లేదా లేదని నిష్ఠూరంగా మాట్లాడితే ఇంకాళ్ళు మాత్రం ఏమంటారు, అన్నకి ఇష్టం లేకుండా మనం వెళ్ళి మాత్రం ఏం చేస్తాంలే ఆయనని అటు సమాధానం చెప్పలేక, అటు వెళ్ళలేక, వెళ్లకుండా ఉండలేక, ఈయన దానికి ఊగొట్టలేక వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజలకు అర్థం కాదా, జగన్మోహన్ రెడ్డి సింగిల్ అది ఇది అని అంటావు, అసెంబ్లీకి వెళ్ళాలంటే గడగడలాడిపోతున్నారు, మరి దీనికి ఏమి సమాధానం చెప్తారు? అదేమంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్ష హోదా అంటే ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి, ప్రజలను అడగాలి. ఇప్పుడు ప్రజల పైన కోపమా జగన్మోహన్ రెడ్డికి? నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, నేను బటన్ నొక్కుడు కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తే వీళ్ళు మాత్రం కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారని చెప్పేసి అలాగనుకోవాలి.
మరలా ఇప్పుడు నేను పాదయాత్ర చేస్తాను అని అంటే అది ఏ మేరకు సమంజసంగా ఉంటుంది? హైదరాబాద్ వచ్చేస్తే ఇక ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయిద్దా? మీరేమనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.